అమ్మలోంచి భాగ్యం వచ్చింది, అమ్మలోంచి సౌభాగ్యం వచ్చింది, అమ్మలోంచి అన్ని వచ్చాయి. ఇక్కడ లోకంలోనైనా అంతే. ఒక ఆడదాని సౌభాగ్యం నిలబడాలంటే అమ్మ వల్లే నిలబడాలి. ఒక ఇంట్లో భాగ్యం రావాలంటే అమ్మ వల్లే రావాలి. ఒక ఇంటికి తోరణం కట్టాలంటే అమ్మ వల్ల రావాలి. ఒకళ్ళకి వచ్చిన వ్యాధి పోవాలంటే అమ్మ వల్ల పోవాలి. ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే అమ్మ వల్ల ఉండాలి. ఆర్తితో పిలవగానే పలకాలంటే అమ్మ తప్ప వేరొక దైవం లేదు. ఈ మాట నేనంటే నేను ఇంకొక దైవ స్వరూపాన్ని కించపరిచినట్లు ఎంత మాత్రం కాదు. అమ్మ అన్న రూపంతో ఉన్న దైవం తర్వాతే ఏ రూపమైనా. లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే ఇన్ని బ్రహ్మాండములను కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? మీరు ఆలోచించండి. నా తల్లి నాకు అన్నం పెట్టింది. నా అమ్మ నాకు పెట్టినటువంటి అన్నం నా జీవితంలో నేను ఎన్నడూ మర్చిపోలేను. ఎందుచేత అంటే అది అంత రుచి. అమ్మ వండింది అంటే అందులో రుచి చూడడం తెలియదు. తను అన్నం తినడానికి ఎన్ని పదార్థములతోనైనా తినడానికి కోట్లు ఉన్న ఒక ఐశ్వర్యవంతుడు